హాయ్ ఫ్రెండ్స్, ఈ యాంపేర్ వచ్చి 5.1 డాల్బీ డిటిఎస్ సపోర్టెడ్ యాంపేర్ అండి. ఇది మనకు వచ్చే ఒక కస్టమరు అతి తక్కువ బెస్ట్ ప్రైస్లో చేయమన్నారండి. అయితే ఒకటి అతని రికమెండేషన్ కొంచెం బాగా లో ఉంది, అందుకోసం అతని కోసం బాగా తక్కువలో చేశానండి. అయితే ఒకటి వాళ్ళ హౌస్ కూడా చాలా చిన్నదంట, రూము 10x10 అంట. 10x10 అంతా పెద్దగా ఏమీ అవసరం లేదు, పెద్ద సౌండ్ అవసరం లేదండి. నాకు ఇట్లా ఉంటుంది చాలు. నా దగ్గర 10 ఇంచ్ ఊపర్ ఉందండి, జిప్ కంపెనీ, దానికి తగ్గట్టు చేయండి సారు. తర్వాత 4 ఇంచ్ స్పీకర్లు తీసుకుంటాను సార్ అని చెప్పాడండి. దాన్ని బట్టి యాంపేర్ తయారు చేశానండి. అయితే యాంపేర్ పర్లేదండి, బెస్ట్ క్వాలిటీ అనవచ్చు. లోపల కాంపోనెంట్ కూడా మంచి క్వాలిటీ ఉపయోగించానండి. మనకు 10x10 అంటే ఆ రూమ్కి బెస్ట్ సౌండ్ అవుట్పుట్ వస్తుందండి, చూడవసరం లేదండి. అయితే ఫ్రంట్ వచ్చండి ఎకర్లకి ఫ్యాన్లు మాత్రం ఉపయోగించామండి. తర్వాత నాబ్స్ వచ్చి కూడా బెస్ట్ క్వాలిటీ నాబ్స్ అండి. నాబ్స్ కూడా మంచి క్వాలిటీ అండి. అలాగే రిమోట్ కిట్ మంచిది వాడామండి. అతనికి ఇన్బుల్ట్ బ్లూటూత్ రిమోట్ కిట్ వద్దన్నాడండి. మనకు మామూలుగా సపరేట్గా కావాలి, నాకు యూఎస్బి సపరేట్గా ఉండాలండి అని అన్నాడు. అందుకోసం ఈ రిమోట్ కిట్ తీసుకున్నానండి. పవర్ బటన్ కూడా అండి హెవీ హై పవర్ స్విచ్ అండి. ఇది 16 amps అండి, బెస్ట్ క్వాలిటీ అండి ఇది. తర్వాత మనకి బాటమ్ బ్రష్లు వచ్చి కూడా నేను గోల్డ్ కలర్ తీసుకున్నానండి. అయితే నేను వైట్ కలర్ సెలెక్ట్ చేశా, అతను గోల్డ్ కలర్ కావాలని కోరుకున్నారండి, అందుకోసం గోల్డ్ కలరే వేసుకున్నా. తర్వాత వచ్చేయండి ఫ్రంట్ వచ్చండి లుక్ ఇంకా చూడవసరం లేదండి, చాలా బాగుంటుంది. మీరే చూడండి ఒకసారి. అలాగే లోపల కూడా ఏమేమి వేసామో కంప్లైంట్స్ ఒకసారి చెక్ చేద్దామండి. పవర్ సప్లైకి వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ వచ్చండి, హెచ్డి ట్రాన్స్ఫార్మర్ అండి, 24/0/24 5 ఆంపియర్ అండి. అలాగే 12/0/12 1.5 ఆంపియర్ అండి. అలాగే 0/12 1 ఆంపియర్ అండి. అయితే ప్యూర్ కాపర్ అండి, ట్రాన్స్ఫార్మర్ వచ్చి ప్యూర్ కాపరు. అలాగే డైవర్డ్ కూడా వచ్చండి, రెక్టిఫై డైవర్డ్ అండి. అయితే డైవర్డ్ వచ్చి 35 amps అండి అది. అలాగే కెపాసిటర్లు కూడా హెవీ కెపాసిటర్లు ఉపయోగించామండి. 63 volts 10,000 UF అండి అది. అలాగే పక్కన బోర్డులు అండి 2 బోర్డులు ఉపయోగించాము. ఒకటి ఫ్యాన్కి లైటింగ్ అండి, ఇంకొకటి వచ్చి రిమోట్ కిట్కి డాల్బీ డిటిఎస్ డెకోడర్కి అండి. తర్వాత వచ్చండి మనకు బోర్డు వచ్చండి లైక్ పవర్ 5 ఛానల్, తర్వాత ఎస్టీకి 4191 అండి, 100 వాట్ వస్తుందండి. పక్క ఇంకా చూడవసరం లేదండి, 100 వాట్ వస్తుంది, మంచి అవుట్పుట్ ఉంటుందండి. అలాగే 5 ఛానల్ కండి 2050 అండి. ఒకసారి చూడండి, అవ్వండి చూడండి, 2050 అండి ఉపయోగించాం. అయితే మనకు 10 ఇంచ్ సబ్ ఊపర్కి అయితే బెస్ట్ అవుట్పుట్ ఇస్తుందండి. అలాగే సెంటర్ కనుక సైడ్ కనుక సరౌండ్ కనుక 6 ఇంచ్ డ్రైవ్స్ ఉపయోగించుకోవచ్చండి. అది 30 వాట్ 40 వాట్ ఊపర్లు అయితే మంచి బెస్ట్ అవుట్పుట్ వస్తుందండి. అలాగే రిమోట్ కిట్ వచ్చండి జీటెక్ కొడదండి, జీటెక్ న్యూ మోడల్ అండి ఇది. అయితే ఇందులో వచ్చండి ఒక అప్డేట్ ఒకటి వచ్చిందండి. అదేంటంటే యూవీ మీటర్కి మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి. యూవీ మీటర్కి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని
మనకి ఎంత లైటింగ్ ఎంత పర్ఫార్మెన్స్ కావాలన్నది యూవోమీటర్కి ఇక్కడ మనం ఒక లైన్ ఇచ్చుకోవచ్చండి. అదొక అప్డేట్ ఇచ్చాడండి ఇక్కడ. తర్వాత వచ్చండి మొత్తం కెల్ట్రాన్ కెపాసిటీలో ఉపయోగించడండి. ఒకసారి చూడండి, మొత్తం కెల్ట్రాన్ కెపాసిటీలో ఉపయోగించాడు. బెస్ట్ అవుట్పుట్ అండి, చూడవసరం లేదండి, మంచి అవుట్పుట్ వచ్చింది. అలాగే సబ్ ఫ్రీ వచ్చండి, శ్రీ కంపెనీ వాళ్ళది ఉపయోగించామండి. మంచి అవుట్పుట్ అండి, ఇది డీప్ బేస్ వస్తుందండి, చాలా బాగుంటుందండి. అలాగే స్పీకర్ ప్రొడక్షన్ వచ్చి యూడియోది అల్ట్రా డిజిటల్ వెర్షన్ 2 అండి. మనకు ఈ స్పీకర్ ప్రొడక్షన్ వచ్చండి మంచి క్వాలిటీ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అండి ఒక పెద్ద రిలే ఇచ్చాడండి, అది సెంటర్ ఛానల్కి సబ్ ఊపర్కి అండి. ఈ రెండు చిన్న రిలేలు వచ్చి సైడ్ స్పీకర్లకి సరౌండ్ స్పీకర్లకి అండి. మంచి క్వాలిటీ అయితే చూడవసరం లేదండి, మంచిగా ఉంటుందండి. అలాగే వచ్చండి ఫ్యూటెక్ అండి వెర్షన్ 2 అండి. ఇది ఒకసారి చూడండి, ఇదిగోండి వెర్షన్ 2. మనకి వెర్షన్ 3 వచ్చిందని చాలామంది అంటున్నారు, వెర్షన్ 3 ఇంకా రాలేదండి. వెర్షన్ 3 వచ్చిందని అంటే నేను అనుకున్నా, కాకపోతే ఇంకా రాలేదండి. అది వెర్షన్ 2 మాత్రమే ప్రస్తుతానికి మార్కెట్లోనని. అయితే మనకి ఇందులో కూడా ఒక అప్డేట్ ఉంటుంది, అదేంటంటే ప్రోలాజిక్ 2 అండి. అది మనకు అక్స్ ఇక్కడ ఇచ్చుకుంటామండి. అక్స్ ఇచ్చుకుంటే అది కూడా మనకు 5.1 ప్రోలాజిక్ 2గా ప్లే అవుతుందండి. ఇంకా ప్రాపర్గా వైరింగ్ చేయాలండి, అది కూడా పూర్తిగా చేస్తానండి. అయితే రిమోట్లో కూడా ఈజీగా ఆపరేటింగ్ చేసుకోవచ్చండి. చూడండి, అదిగండి ఇప్పుడు అక్స్లో ఉందండి, యూఎస్బి ఉందండి. మనకి 5.1 డాల్బీ డెకోడర్ ఆన్ అవ్వాలంటే చూడండి, ఆప్టికల్ కోయాక్సెల్ ఆర్క్ మొత్తం మనకి డాల్బీ డిటిఎస్ ఆన్ అవుతుందండి. మళ్ళీ మనం పవర్ ఆపుకోవాలంటే ఇక్కడ ఆపుకోవచ్చండి, ఇందులో స్టాండ్ బైలోకి వెళ్ళిపోద్దండి. మళ్ళీ మనం ఆన్ చేసుకోవాలంటే కావాలని ఆన్ చేసుకోవచ్చండి. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తానండి మీకు. బ్యాక్ సైడ్ చూడండి, ఎదుగుండి ఇప్పుడు మనకు ఎదుగుండి కోయాక్సిల్లో ఉంది, ఆప్టికల్ ఐఆర్కే అంటే హెచ్డిఎంఐలోకి అండి. తర్వాత మనకి వచ్చండి ఇన్బుల్ట్గా మన టీవీ నుంచి ఇచ్చుకోవచ్చు, లేదంటే దీని నుంచి మనకి 2 ఛానల్ అండి అది. అలాగే ఈ స్విచ్ ఒకటి మీకు డౌట్ రావచ్చండి, ఈ స్విచ్ ఎందుకు పెట్టినాను మీకు. అయితే ఈ స్విచ్ పెట్టిందండి మనకు ఈ ఫ్యూటెక్ డెకోడర్కి ఆన్ ఆఫ్ స్విచ్ అండి అది. అలాగే మొత్తం చూడండి ఒకసారి, ఈ స్పీకర్ కనెక్ట్లు అండి. ఒకటి మీకు ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటర్, సబ్ ఊపర్ అండి. 6 కనెక్షన్ ఉంది అక్కడ. మన ఇన్బుల్ట్గా ఇంకా మనం ఒక సబ్ ఊపర్ పెంచుకోవాలంటే ఈ 1 సాకెట్లు ఇచ్చుకోవాలండి ఇక్కడ. లేదు అవసరం లేదంటే దాంతో వేస్ట్ అయిపోవడం అండి. అయితే అతను ఇంకా ముందుకి హెవీ బోర్డులు వేయించుకుంటున్నాడండి, అందుకోసం ఇప్పుడు ఈ తక్కువ బడ్జెట్లో చేసామండి. ఈ తక్కువలో బడ్జెట్లో నుండి ఇది చేసి పెట్టానండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటుండే బెస్ట్ అవుట్పుట్ ఇచ్చే డాల్బీ డిటిఎస్ యాంపేర్లు తయారు చేసి ఇస్తానండి. మీరు కాంటాక్ట్ అవ్వండి, నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అవ్వాక నేను ఎంత పడుతుంది ఏంటనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. అలాగే ఆడియో ప్లే చేసి ఉండండి, కాకపోతే కాపీరైట్ ఇష్యూ ఎక్కువ ఉందండి.
అందుకోసం ఆడియో ప్లే చేయట్లేదండి. మీకు ఎవరికైనా కావాలంటే నా దగ్గరికి వస్తే డెమో చూపిస్తానండి. చూపించి అప్పుడు మీకు అవుట్పుట్ ఇస్తానండి. మరి మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి.